కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు సిద్ధమవుతోందనే వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగే అవకాశం ఉండటం రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేసేదిగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణన ప్రక్రియను వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోగానే పూర్తి చేసి నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. జనగణన తర్వాత తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ ఇప్పటికే చట్టం చేయడంతో వచ్చే ఎన్నికల్లో దీన్ని అమలు చేయనున్నట్లుగా సంకేతాలిస్తూ తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలతోనే కలిపి నిర్వహిస్తారు అని లక్ష్మణ్ తెలిపారు. దీంతో తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య పెరగడం పక్కా అని తేలిపోయింది. ఇదే అంశం వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న రాజకీయ వారసులు, ముఖ్యంగా మహిళా వారసులు ఎన్నికల సన్నాహాల వ్యూహాలకు పదును పెడుతున్నారు. క్రమంగా పలు సేవా కార్యక్రమాలతో ప్రజల్లో పరిచయాలు పెంచుకుంటూ చట్టసభల ప్రవేశానికి బాటలు వేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో నిబంధనల మేరకు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతమున్న అసెంబ్లీ స్థానాలు 119 నుంచి కనీసం 153కి, పార్లమెంటు స్థానాలు 17 నుంచి 23, 25 మధ్య పెరిగే అవకాశం ఉంది. దీని ప్రకారం చూస్తే కొత్తగా 34 అసెంబ్లీ స్థానాలు రానున్నాయి. అయితే జనాభా పెరుగుదల ప్రాతిపదికన ఈ సంఖ్య 161 నుంచి 175 వరకు కూడా వెళ్లే అవకాశం లేకపోలేదన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలున్నాయి. ప్రస్తుత విధానంలో 19 లక్షల జనాభాకు ఒక ఎంపీ స్థానం ఉంది. డీలిమిటేషన్ తర్వాత ఈ సంఖ్య 23 నుంచి 25 వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒక్కో లోక్సభ నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతమున్న 7 అసెంబ్లీ స్థానాల సంఖ్యని 8 నుంచి 9 స్థానాలకు పెంచితే అసెంబ్లీ సెగ్మెంట్ల సంఖ్య 175కు పెరగొచ్చంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న 153 అసెంబ్లీ స్థానాల సంఖ్యని మార్చాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరణ చట్టంలో మార్పు చేయాల్సి ఉంటుంది. జిల్లాల పునర్విభజన తర్వాత ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం 4-5 జిల్లాలకు, అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా 2-3 జిల్లాలకు విస్తరించాయి. ఈ అంశాల్ని పరిగణలోకి తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు చేయనున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియలు దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాల్ని పరిగణలోకి తీసుకుని ప్రస్తుతమున్న జనాభా రేషియోని కొనసాగించొచ్చని తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనతో పెరగనున్న ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల స్థానాలు పెరగనున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలు 153కు పెరిగితే తెలంగాణలో మహిళలకు 33% రిజర్వేషన్ల ప్రకారం 51 సీట్లు లభిస్తాయి. అందులోనూ ఎస్సీ, ఎస్టీ మహిళా రిజర్వేషన్లు అమలు కానుండటంతో రిజర్వేషన్ల స్థానాల సంఖ్య పెరగనుంది. ఈ మేరకు చట్టసభల్లో ఆయా వర్గాల ప్రాతినిధ్యం పెరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే పెరగనున్న ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు అనుగుణంగా పార్టీలు, ప్రస్తుత నాయకులు అభ్యర్థుల్ని, వారసుల్ని సిద్ధం చేసుకునే పని ప్రారంభించడం ఆసక్తికరం. 18వ లోక్సభలో మహిళా ప్రాతినిధ్యం 13.6% ఉంది. రాష్ట్ర శాసనసభల్లో మహిళా ప్రాతినిధ్యం సగటున సుమారు 9% మాత్రమే ఉంది. ఇది జాతీయ సగటు కంటే చాలా తక్కువ. అయితే మహిళా రిజర్వేషన్తో చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం లెక్కలు మారబోతున్నాయి. మొత్తం అసెంబ్లీ స్థానాలు 165కు పెరిగితే ప్రస్తుత 19 ఎస్సీ అసెంబ్లీ స్థానాల సంఖ్య 26 నుంచి 28కి పెరగొచ్చు. 12 ఎస్టీ అసెంబ్లీ స్థానాల సంఖ్య 18 నుంచి 20 వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎస్సీలకున్న 3 ఎంపీ స్థానాలు, ఎస్టీలకున్న 2 ఎంపీ స్థానాలు రెట్టింపు కావచ్చని విశ్లేషిస్తున్నారు. డీలిమిటేషన్ కారణంగా పెరగనున్న లోక్సభ సీట్లు, అసెంబ్లీ సెగ్మెంట్లకు అనుగుణంగా అభ్యర్థుల్ని రెడీ చేసుకునే క్రమంలో ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న నాయకుల కుటుంబాలకు చెందిన వారసులు, సంపన్న వర్గాల ప్రతినిధులు ఎన్నికల బరిలో దిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో చట్టసభల్లో వారసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ల స్థానాల్లో వారసుల సంఖ్య పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు పరిశీలకులు. దేశంలో ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో 21% మందికి వారసత్వ రాజకీయ నేపథ్యం ఉండటం గమనార్హం. పురుష ప్రతినిధుల్లో 18% మంది వారసత్వ రాజకీయాల వారసులు కాగా, మహిళా ప్రతినిధుల్లో ఈ సంఖ్య 47%గా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. రానున్న కాలంలో రాజకీయ వారసుల సంఖ్య మరింత పెరగబోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.